Subscribe to Color Frames. మెగా వేలం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారి వేలంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి అనుభవజ్ఞులైన వికెట్ కీపర్లు పాల్గొనబోతున్నారు. కానీ మెగా వేలంలో పంత్ మరియు రాహుల్ కంటే ప్రమాదకరమైన మరో వికెట్ కీపర్ వస్తున్నాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఈసారి వేలం పాటలో ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల కొరత ఉండే ఛాన్సే లేదు. వికెట్ కీపర్ల గురించి చెప్పాలంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి బడా స్టార్లతో పాటు ఇంగ్లాండ్ దిగ్గజ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా 2 కోట్ల బేస్ ధరతో వేలంలో పాల్గొనబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని రిటైన్ చేయకపోవడంతో బట్లర్ వేలానికి పేరిచ్చాడు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎంతటి విధ్వంసకారుడో కొత్తగా చెప్పక్కర్లేదు. కెప్టెన్ గా, ఓపెనర్ గా, వికెట్ కీపర్ గా 3 పాత్రలు పోషించగల ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడే ఛాన్స్ ఉందని అంచనాలు నెలకొన్నాయి. బట్లర్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో లేకపోయినప్పటికీ అతడి ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండడంతో జట్లు పోటీ పడే ఛాన్స్ ఉంది. గత సీజన్ కు ముందు జరిగిన వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా 24.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. ఇప్పుడు బట్లర్ ఆ రికార్డును దాటవేసే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. బట్లర్ ఈ లీగ్ లో 107 మ్యాచ్లు ఆడాడు. 147.53 స్ట్రైక్ రేట్ మరియు 38.11 సగటుతో 3582 పరుగులు చేశాడు. అంతేకాదు ఐపీఎల్ లో 7 సెంచరీలు చేశాడు మరియు 19 అర్ధ సెంచరీలు సాధించాడు. గత ఐపీఎల్ సీజన్ లో 11 మ్యాచ్లలో 140.78 స్ట్రైక్ రేటుతో 359 పరుగులు చేశాడు. 2023లో 392 పరుగులు, 2022లో ఏకంగా 863 పరుగులు చేశాడు. మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. ఇందుకోసం జడ్డాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.